హలో అండి. మనందరం ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న జవహర్ నవోదయ 6th క్లాస్ ఎంట్రన్స్ నోటిఫికేషన్ ఎట్టకేలకు రిలీజ్ అయింది. మనం ఈ వీడియోలో నవోదయ ఎగ్జామ్ ఎవరెవరు రాయొచ్చు, అప్లై చేయాలంటే ఏమేం కావాలి, ఫీజు డీటెయిల్స్ ఏ విధంగా ఉంటాయి, అప్లై చేయాలంటే ఏ సర్టిఫికెట్స్ మనం రెడీగా ఉంచుకోవాలి, ఇవన్నీ మనం ఈ వీడియోలో డీటెయిల్గా చూద్దాం. ఓకేనా? ఇక్కడ మనం ప్రాస్పెక్టస్ చూస్తున్నాం. ఈ ప్రాస్పెక్టస్ అనేది 31 పేజెస్ ఉంది. జనరల్గా అప్లై చేసేటప్పుడు మీరు ప్రాస్పెక్టస్ చదివారా అని ఒక క్వశ్చన్ అడుగుతున్నారు. అక్కడ ఎస్ ఆర్ నో అని పెట్టాలి మనం. అంటే ఇక్కడ ఎందుకంటున్నారు, ప్రాస్పెక్టస్ చదివితే పూర్తి డీటెయిల్స్ తెలుస్తాయి. కానీ మనందరికీ 31 పేజెస్ ఉన్న ప్రాస్పెక్టస్ చదివే ఓపిక ఎవరికీ ఉండదు. కాబట్టి మనం ఏం చేద్దాం, ఈ ప్రాస్పెక్టస్ లో మనకి ఏమేమి అవసరమో మెయిన్ పాయింట్స్ డిస్కస్ చేద్దాం. ఇక్కడ ఈ పేజీలో చూడండి, జవహర్ నవోదయ స్కూల్లో సీటు వస్తే మీకు ఫీజు ఎలా ఉంటుంది, ఎవరెవరికి ఫీజు ఉండదు, ఇవన్నీ వివరాలన్నీ మనకి ఇక్కడ ఈ పేజీలో ఇచ్చాడు. సో ఇవన్నీ ఎప్పుడు సీటు వచ్చిన వాళ్ళకి అవసరం కాబట్టి మనం సీటు వచ్చిన తర్వాత ఏమేం చేయాలన్నది నెక్స్ట్ నవోదయ ఎగ్జామ్ జరిగి రిజల్ట్ వచ్చిన తర్వాత ఈ విషయాలన్నీ ఒకసారి డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ మనం అప్లై చేయాలంటే ఏమేం కావాలి, ఏమేమి అవసరం అన్నది ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. ఇక్కడ చూడండి, ఏ రాష్ట్రాల్లో ఎన్ని నవోదయ స్కూల్స్ ఉన్నాయి అని ఈ టేబుల్ ప్రకారం ఇచ్చారు, ఈ టేబుల్లో ఇచ్చారు. సో ఇక్కడ మన తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఎన్ని స్కూల్స్ ఉన్నాయి ఒకసారి చూద్దాం. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో 13+2 అంటే టోటల్గా 15 ఉన్నాయి. మరి 15 అని డైరెక్ట్గా ఇవ్వకుండా 13+2 అని ఎందుకు ఇచ్చాడు? ఇక్కడ 13 స్కూల్స్, ఎవ్రీ డిస్టిక్ ఒక స్కూల్ ఉంటుంది. మీరు ఒకటి అబ్జర్వ్ చేస్తే తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ కొత్త జిల్లాలు ఏర్పడ్డాయి. కానీ ఈ నవోదయ సెలక్షన్ అనేది పాత జిల్లాల ప్రకారమే ఉంటుంది. అంటే పాత జిల్లా ఏదైతే ఉందో, సపోజ్ గుంటూరు కానీ వరంగల్ కానీ డివైడ్ కాకముందు పెద్ద డిస్టిక్లుగా ఉండేవనుకోండి, వాటిలో గుంటూరుకి ఒకటి, వరంగల్కి ఒకటే నవోదయ స్కూల్స్ ఉన్నాయనుకోండి. ఇప్పుడు డివైడ్ అయిన తర్వాత కూడా ఇప్పుడు వరంగల్ జిల్లా 5 జిల్లాలుగా డివైడ్ అయింది. కానీ ఆ 5 జిల్లాలు కలిపి, పాత జిల్లాలు కలిపి ఉమ్మడి జిల్లా వరంగల్లో ఒకటే నవోదయ స్కూల్ ఉంటుంది. సో తెలంగాణ అయినా ఆంధ్రప్రదేశ్ అయినా ఈ విధంగానే ఉంటుంది. అంటే పాత జిల్లాల ప్రకారమే చూస్తారు. సో ఇక్కడ 13+2 ఎందుకు ఉన్నాయనంటే, ఈ రెండు అంటే ఏంటి, ఎస్సీ ఎస్టీ జనాభా ఎక్కువ ఉన్న జిల్లాల్లో స్పెషల్ నవోదయాలు ఉంటాయి. సో ఆ విధంగా ఆంధ్రప్రదేశ్లో 2 నవోదయ స్కూల్స్ ఎక్స్ట్రా ఉన్నాయి. సో ఇక్కడ తెలంగాణలో చూడండి, తెలంగాణలో 9 నవోదయ స్కూల్స్ ఉన్నాయి. ఇవి కూడా పాత జిల్లాల ప్రకారమే చూస్తారు. సో ఒక్కొక్క నవోదయలో 80 సీట్స్ ఉంటాయి. మీకు అందరికీ తెలిసిన విషయమే, ఒక్కొక్క నవోదయ స్కూల్లో 80 సీట్స్ ఉంటాయి. కానీ ఎప్పుడైనా వారికి సరిపోయిన ఫెసిలిటీ లేకపోయినా, సరిపోయిన బిల్డింగ్ లేకపోయినా కానీ ఆ సీట్ల సంఖ్యను తగ్గించుకునే అధికారం నవోదయకు ఉంది. ఆ 80 అనేది మాక్సిమం అన్ని స్కూల్స్ లో ఉంటుంది. కానీ ఆ 80 సీట్లు కూడా తగ్గించే అధికారం అనేది నవోదయ సమితికి ఉంటుంది. ఇక్కడ మీరు నవోదయకు సంబంధించిన ఏ ఇన్ఫర్మేషన్ చూడాలన్నా ఈ వెబ్సైట్ లో చూసుకోవచ్చు. navodaya.gov.in అని ఈ సైట్ లో మీరు నవోదయకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఎప్పటికప్పుడు చూసుకోవచ్చు. మీరు మీ మొబైల్లో చూడొచ్చు, కంప్యూటర్ ఉన్న వాళ్ళ కంప్యూటర్లో కానీ ల్యాప్టాప్ లో కానీ ఎప్పటికప్పుడు చూసుకోవచ్చు. ఇక్కడ మీరు అప్లై చేసేటప్పుడు మీ దగ్గర ఏమేమి రెడీగా ఉంచుకోవాలన్నది ఇక్కడ ఇచ్చారు చూడండి. సర్టిఫికేట్ వెరిఫైడ్ బై ద హెడ్ మాస్టర్ మెన్షనింగ్ ద డీటెయిల్స్ ఆఫ్ క్యాండిడేట్ ఇన్ ద ప్రిస్క్రైబ్డ్ ఫార్మాట్. అంటే హెడ్ మాస్టర్ సైన్ ఉన్న మీకు స్టడీ సర్టిఫికేట్ కంపల్సరీ కావాలి. నెక్స్ట్ ఫోటోగ్రాఫ్, అంటే ఫోటో ఒకటి రెడీగా ఉండాలి. నెక్స్ట్ సిగ్నేచర్ ఆఫ్ పేరెంట్, ఒక పేపర్ మీద సిగ్నేచర్ ఆఫ్ పేరెంట్ ఒక వైట్ పేపర్ మీద చేసుకొని సిగ్నేచర్ చేసి రెడీగా ఉంచుకోవాలి. నెక్స్ట్ సిగ్నేచర్ ఆఫ్ ద క్యాండిడేట్ సిగ్నేచర్ కూడా ఒక వైట్ పేపర్ మీద చేసి రెడీగా ఉంచుకోవాలి. ఇది అప్లోడ్ చేయడానికి యూజ్ అవుతాయి. నెక్స్ట్ మీ దగ్గర రెడీగా ఉండాల్సింది ఏంటి, ఆధార్ డీటెయిల్స్ లేని వాళ్ళు, ఆధార్ కార్డు లేని వాళ్ళు, మీకు ఇంకా ఏదైనా రెసిడెన్స్ సర్టిఫికేట్ ఉంటే అది మీ దగ్గర రెడీగా ఉంచుకోవాలి. సో మీరు అప్లై చేసేటప్పుడు ఏమేమి రెడీగా ఉండాలి, స్టడీ సర్టిఫికేట్, ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్ ఆఫ్ పేరెంట్ ఒక వైట్ పేపర్ మీద ఒక పక్క సిగ్నేచర్ ఆఫ్ పేరెంట్, ఇంకొక వైపు సిగ్నేచర్ ఆఫ్ క్యాండిడేట్ చేసుకొని రెడీగా ఉంటే ఇంటర్నెట్ సెంటర్ వాళ్ళు వాటిని అప్లోడ్ చేయడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఆధార్ కార్డు కూడా మీ దగ్గర రెడీగా ఉండాలి. నవోదయ ఎంట్రన్స్ ఎగ్జామ్ కి అప్లై చేయడానికి, ఆన్లైన్ లో అప్లై చేయడానికి ఎలాంటి ఫీజు ఉండదు. కేవలం మీరు ఇంటర్నెట్కి వెళ్ళి అప్లై చేస్తే వాళ్ళ ఇంటర్నెట్ ఫీజు ఇస్తే సరిపోతుంది. కానీ నవోదయ వారికి ఎలాంటి ఫీజు ఇవ్వాల్సిన అవసరం ఉండదు. ఇది గుర్తుంచుకోండి. మీరు అప్లై చేసేటప్పుడు కంపల్సరీ మీ మొబైల్ నెంబర్ ఉండాలి. ఆ మొబైల్ నెంబర్ అనేది మీకు చివరి వరకు చాలా అవసరం పడుతుంది. ఓటీపీ రావడానికి కానీ ఇంకేదైనా కావచ్చు. ఆ మొబైల్ నెంబర్ అనేది మీ పర్మనెంట్ నెంబరే ఉండాలి, ఇంటర్నెట్ సెంటర్ వాళ్ళది ఇవ్వద్దు. నెక్స్ట్ మీరు అప్లై చేసిన తర్వాత కొద్ది రోజులకి ఏమన్నా డీటెయిల్స్ తప్పుగా ఇచ్చాము అనుకున్న వాళ్ళకి కరెక్షన్ విండో కూడా ఓపెన్ చేస్తారు. అది కొద్ది రోజుల తర్వాత మీకు ఇంటిమేట్ చేస్తాము.
నెక్స్ట్ ఇష్యూ ఆఫ్ అడ్మిట్ కార్డ్స్ కు ఎప్పుడు ఇచ్చేది కూడా వాళ్ళు డేట్ డిసైడ్ చేస్తారు. ఎన్విఎస్ వాళ్ళు, నవోదయ విద్యాలయ సమితి వాళ్ళు ఎప్పుడు ఇచ్చేది కూడా మీకు డిసైడ్ చేసి చెప్తారు. ఆ విషయాన్ని మీకు ఎప్పటికప్పుడు మేము మన ఛానల్ ద్వారా మీకు ఇంటిమేషన్ చేస్తాము. మీరు దీన్ని కూడా ఈ డౌన్లోడ్ కూడా ఫ్రీగా ఆఫ్ కాస్ట్ తో, అంటే ఎలాంటి ఛార్జెస్ లేకుండా దీన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు అడ్మిట్ కార్డ్ ని. నెక్స్ట్ రిజల్ట్ ఆఫ్ సెలక్షన్ టెస్ట్. మీకు ఎప్పుడు దీని రిజల్ట్ వస్తుంది? ఈ నవోదయకి సంబంధించిన టెస్ట్ రిజల్ట్ బై జూన్ 2023, అంటే 2023 వరకు, జూన్ 2023 వరకు ఎప్పుడైనా రిజల్ట్ ఇచ్చే అవకాశం ఉంది. ఇవి ఎక్కడెక్కడ డిస్ప్లే చేస్తారు అనేది ఇక్కడ కింద డీటెయిల్స్ ఇచ్చారు. మీరు నవోదయ సంబంధించిన వెబ్సైట్ లో చూసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఈ పేజీలో జనరల్ గా జూన్ లో రిజల్ట్ ఇస్తారు. తర్వాత 2 వెయిటింగ్ లిస్టులు ఉంటాయి. అంటే వెయిటింగ్ లిస్టులు ఎందుకు? సీటు వచ్చిన తర్వాత కూడా జాయిన్ కాని వాళ్ళు కొంతమంది ఉంటారు. సో ఆ ఖాళీ అయిన సీట్లు నింపడానికి వరకు వెయిటింగ్ లిస్ట్ ఇస్తారు. అలాంటి వెయిటింగ్ లిస్టులు 2 ఉంటాయి. ఆ 2 వెయిటింగ్ లిస్టులు కూడా 31 డిసెంబర్ 2023 వరకు కంప్లీట్ చేయాలి. వాళ్ళు కంప్లీట్ చేస్తారు. 31 డిసెంబర్ 2023 వరకు మెయిన్ లిస్టు, వెయిటింగ్ లిస్టులు 2, టోటల్ గా 3 లిస్టుల ప్రకారం ఈ సీట్ని ఫిల్అప్ చేయడం జరుగుతుంది. మీరు అప్లై చేసేటప్పుడు ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ ఇవన్నీ కూడా మీరు సర్టిఫికేట్ సబ్మిట్ చేయాల్సిన అవసరం లేదు. కేవలం అక్కడ మెన్షన్ చేస్తే సరిపోతుంది. ఇవన్నీ ఎప్పుడు చెక్ చేస్తారు? మీకు సీటు వచ్చిన తర్వాత మాత్రం మీరు ఏదైతే క్యాస్ట్ మెన్షన్ చేశారో దానికి సంబంధించిన క్యాస్ట్ సర్టిఫికేట్ మాత్రం అప్పుడు చెక్ చేసుకుంటారు. ఇక్కడ ముఖ్యంగా బీసీ వాళ్ళు గమనించాల్సింది ఏంటంటే ఓబీసీ అని ఇచ్చాడు ఇక్కడ. ఓకేనా? ఓబీసీ అని ఇస్తే సెంట్రల్ లిస్ట్ లో మీ క్యాస్ట్ అనేది ఇక్కడ మన స్టేట్ ప్రకారం మన తెలుగు రాష్ట్రాల్లో బీసీ అని ఉన్న ప్రతి ఒక్కటి కూడా సెంట్రల్ లిస్ట్ లో ఉండకపోవచ్చు. సో సెంట్రల్ లిస్ట్ లో ఉన్న ఓబీసీ లిస్ట్ లో మీ క్యాస్ట్ ఉంటేనే మీరు బీసీ కిందకి వస్తారు, లేదంటే జనరల్ కేటగిరీ కిందకి వస్తారు. గుర్తుంచుకోండి, బీసీ వాళ్ళకి ఇక్కడ ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే కొన్ని క్యాస్ట్లు ఇక్కడ బీసీలో ఉన్నాయి మన తెలుగు రాష్ట్రాల్లో, కానీ సెంట్రల్ లిస్ట్ లో అది బీసీలో ఉండకపోవచ్చు. అలాంటి క్యాస్ట్ వాళ్ళు ఏం చేస్తారు, ఒకసారి మీరు కన్ఫర్మ్ చేసుకోండి, మీరు ఓబీసీ కిందకి వస్తారా జనరల్ కిందకి వస్తారా అని ఒకసారి కన్ఫర్మ్ చేసుకోండి. తర్వాత మీరు రూరల్ ఏరియానా అర్బన్ ఏరియా అనేది కూడా చెక్ చేసుకోవాలి. ఎందుకంటే రూరల్ ఏరియా వాళ్ళకి ఎక్కువ పర్సెంటేజ్ రిజర్వేషన్ ఉంటుంది, అర్బన్ వాళ్ళకి తక్కువ ఉంటుంది, మీకు తెలిసింది. ఓకేనా? 75% సీట్లు, మినిమం 75% సీట్లు రూరల్ ఏరియా వాళ్ళకి ఇస్తారు, 25% సీట్స్ అర్బన్ ఏరియా వాళ్ళకి ఇస్తారు. మీరు ఇక్కడ 3rd, 4th, 5th ఎక్కడ చదివారన్న దాన్ని బట్టే మీరు రూరల్ అర్బన్ అనేది డిసైడ్ చేస్తారు. మీరు 3rd కానీ 4th కానీ 5th కానీ ఈ 3 క్లాసెస్ లో ఏ ఒక్క రోజు అర్బన్ కేటగిరీలో చదివినా కానీ మీరు అర్బన్ కేటగిరీకి వస్తారు. గుర్తుంచుకోండి, మళ్ళొకసారి చెప్తున్నాను, 3rd క్లాస్, 4th క్లాస్ అండ్ 5th క్లాస్ చదివేటప్పుడు ఏ ఒక్క క్లాస్ లో కానీ ఏ ఒక్క రోజైనా సరే మీరు మీ అడ్మిషన్ అనేది అర్బన్ కేటగిరీ స్కూల్ కింద ఉంటే మాత్రం మీరు అర్బన్ కేటగిరీకి వస్తారు. తర్వాత మీరు ఇప్పుడు 3rd, 4th ఒక జిల్లాలో చదివి 5th క్లాస్ ఏ జిల్లాలో చదువుతున్నారో, ఓకేనా, 5th క్లాస్ చదివే జిల్లాలో మాత్రమే అప్లై చేయాల్సి ఉంటుంది. 3rd, 4th, 5th ఒకే జిల్లాలో చదివితే పర్లేదు. కొంతమంది జిల్లాలు మారిన వాళ్ళు 3rd, 4th ఒక డిస్ట్రిక్ట్ లో చదవండి, 5th క్లాస్ ఎప్పుడు ఏ జిల్లాలో అయితే చదువుతున్నారో అదే జిల్లాలో మీరు అప్లై చేయడానికి వీలుంటుంది. అంతకుముందు 3rd, 4th చదివిన జిల్లాలో మీరు అప్లై చేయడానికి వీలుండదు. మీరు 5th క్లాస్ ఎప్పుడు చదువుతున్నారు, ఏ జిల్లాలో చదువుతున్నారో అదే మీరు ఇప్పుడు లోకల్ కిందకి వస్తారు, ఆ జిల్లాలో మీరు అప్లై చేయాల్సి ఉంటుంది. ఇక్కడ క్యాండిడేట్ అనే అంటే అభ్యర్థి ఎవరైనా సరే, బాయ్ అయినా గర్ల్ అయినా, 5th క్లాస్ అనేది గౌట్ స్కూల్లో కానీ, గౌట్ రికగ్నైజ్డ్ స్కూల్స్ లో కానీ, తర్వాత ప్రైవేట్ స్కూల్స్ లో కానీ ఏవైనా కావచ్చు, గౌట్ ఎయిడెడ్ స్కూల్స్ కావచ్చు, గౌట్ రికగ్నైజ్డ్ ప్రైవేట్ స్కూల్స్ కావచ్చు, ఏవైనా సేమ్ డిస్ట్రిక్ట్ మీరు 5th క్లాస్ చదువుతున్న ఈ కరెంట్ అకాడమిక్ ఇయర్ లో మీరు 5th క్లాస్ ఎక్కడ చదువుతున్నారో అక్కడే అప్లై చేయాలి. క్యాండిడేట్స్ హూ హ్యావ్ పాస్డ్ క్లాస్ 5th బిఫోర్ ద సెషన్ 2022-23 ఆర్ రిపీటెడ్ క్యాండిడేట్స్ ఆర్ నాట్ అలౌడ్. ఇక్కడ చూడండి, రిపీటెడ్ క్యాండిడేట్స్ అంటే లాస్ట్ ఇయర్ ఎవరైతే నవోదయ రాసినారో, మీరు ఏ క్లాస్ అయినా కావచ్చు అప్పుడు అప్లై చేసినప్పుడు, కానీ ఒకసారి నవోదయ రాసిన వాళ్ళు ఖచ్చితంగా రెండోసారి నవోదయ రాయడానికి వీల్లేదు. వీళ్ళు పర్టికులర్ గా, ఓకేనా, అక్కడ బ్లాక్ కలర్ డీప్ గా థిక్ గా మెన్షన్ చేశారు, చూసారా? అంటే ఇక్కడ నవోదయ అనేది ఒకే ఒకసారి రాయడానికి వీలుంటుంది, రెండోసారి రాయడానికి వీల్లేదు. ఇంకా ఏంటమ్మా, మీరు నేను ఇంతవరకు రాయలేదు కానీ ఇప్పుడు 5th క్లాస్ అయిపోయింది, ఇప్పుడు 6th చదువుతున్నాను అన్న వాళ్ళు కూడా ఇక్కడ రాయడానికి వీల్లేదు. మీరు 2022-23 అకాడమిక్ అంటే ముందు 5th క్లాస్ పాస్ అయ్యి ఉంటే మాత్రం, ఓకేనా, అంటే లాస్ట్ ఇయర్ మీరు లాస్ట్ ఇయర్ 5th క్లాస్ చదివి ఇప్పుడు 6th చదివే వాళ్ళు అప్లై చేయడానికి లేదు. ఇక్కడ అదే మెన్షన్ చేశాడమ్మా, ఓకేనా, హూ హ్యావ్ పాస్డ్ క్లాస్ 5th బిఫోర్ ద సెషన్ 2022-23 అంటే ఈ విద్యా సంవత్సరానికంటే ముందు 5th క్లాస్ ఎవరైతే చదివారో, అంటే ప్రజెంట్ 6th చదివే వాళ్ళు ఇది అప్లై చేయడానికి వీల్లేదు. తర్వాత
డేట్ ఆఫ్ బర్త్ అనేది ఈ డేట్ల మధ్యలో మాత్రమే ఉండాలి. వాటి తర్వాత ఉంటే అలో చేయరు. మరి ఈ డేట్స్ అంటే ఏంటివి? 1/5/2011 నుండి 30/4/2013 ఈ మధ్యలో, ఈ డేట్ ఆఫ్ బర్త్ మధ్యలో, ఈ డేట్స్ మధ్యలో జన్మించిన వాళ్ళు మాత్రమే అప్లై చేయడానికి వీలుంటుంది. ఇంక్లూడింగ్ ఆ డేట్స్ కూడా. అంటే 1/5/2011 మీ డేట్ ఆఫ్ బర్త్ ఉన్నా అప్లై చేయొచ్చు. 30/4/2013 మీ డేట్ ఆఫ్ బర్త్ ఉన్నా అప్లై చేయొచ్చు. లేదు మీ డేట్ ఆఫ్ బర్త్ ఈ డేట్ల మధ్యలో అంటే 1/5/2011 మరియు 30/4/2013 మధ్యలో మీ డేట్ ఆఫ్ బర్త్ ఉంటే అప్లై చేయొచ్చు. ఇది ఏ క్యాస్ట్ వరకైనా ఇదే అప్లికబుల్. మీరు అప్లై చేశారు, మీకు సీట్ వచ్చింది. కానీ మీ ఏజ్ మీద నవోదయ విద్యాలయ సమితి వాళ్ళకి డౌట్ వస్తే మాత్రం కంపల్సరీ మెడికల్ బోర్డు ద్వారా చెకప్ చేపిస్తారు. చేపిస్తే వాళ్ళు ఏదైతే చెప్పారో అదే ఫైనల్. ఎప్పుడు మీ మీద కానీ మీ ఏజ్ మీద కానీ మీకు ఎప్పుడైనా అనుమానం వస్తే మాత్రం వాళ్ళు కంపల్సరీ మెడికల్ బోర్డుతో చెకప్ చేపిస్తారు. ఎవరైనా బై మిస్టేక్ సెకండ్ టైం అప్లై చేస్తే వాళ్ళ అప్లికేషన్ అనేది ఎనీ టైం వాళ్ళు క్యాన్సిల్ చేయడానికి వాళ్ళకి అధికారం ఉంటుంది. ఎప్పుడైనా సరే ఎగ్జామ్ అడ్మిట్ కార్డు టైంలో కానీ, ఎగ్జామ్ రాసిన తర్వాత రిజల్ట్ వచ్చిన టైంలో కానీ, తర్వాత రిజల్ట్ వచ్చి మీకు పొరపాటున సెకండ్ టైం రాసిన వాళ్ళకి సీట్ వచ్చినా కానీ వాళ్ళు ఏదో ఒక టైంలో మిమ్మల్ని రిజెక్ట్ చేయడానికి అధికారం ఉంటుంది. ఆ విషయాన్ని వాళ్ళు మీకు SMS ద్వారా మీ మొబైల్ నెంబర్కి పంపిస్తారు. కాబట్టి మీ మొబైల్ నెంబర్ అప్లై చేసేటప్పుడు కంపల్సరీ మీ మొబైల్ నెంబర్ మాత్రమే ఇవ్వండి. ఇంటర్నెట్ సెంటర్ వాళ్ళది కానీ ఇంకెవరిదో కానీ నెంబర్ ఇవ్వకండి. మీ మొబైల్ నెంబర్ అనేది కంపల్సరీ మీదే ఇవ్వాలి. నెక్స్ట్ అప్లై చేసేటప్పుడు కంపల్సరీ ఆధార్ కార్డు ఉండాలి. ఆధార్ కార్డు కంపల్సరీ ఉండాలి. ఆధార్ కార్డు లేదు అంటే మాత్రం కంపల్సరీ ఏదో ఒక రెసిడెన్స్ సర్టిఫికేట్ అడుగుతుంది. మీరు అప్లై చేసేటప్పుడే ఫస్ట్ మాండేటరీ డేటా ఉంటుంది. అందులో మీకు ఆధార్ కార్డు ఉందా, ఎస్ ఆర్ నో అని అడుగుతుంది. ఎస్ అని పెడితే ఆధార్ కార్డు నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. నో అంటే మీరు ఏదైనా ఇంకొకటి రెసిడెన్స్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. గుర్తుంచుకోండి, ఎస్ అని పెడితే ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. నో ఆధార్ కార్డు లేదు అని నో అని పెడితే మీకు సంబంధించిన ఏదో ఒక రెసిడెన్స్ సర్టిఫికేట్ ఇక్కడ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ రిజర్వేషన్ చూడండి, రూరల్ క్యాండిడేట్స్ కి 75% రిజర్వేషన్ ఉంటుంది. మినిమం అట్లీస్ట్ అన్నాడు ఇక్కడ చూడండి, అట్లీస్ట్ 75% సీట్స్ రూరల్ ఏరియా క్యాండిడేట్స్ తో ఫిల్అప్ చేస్తారు. మిగిలిన రిమైనింగ్ సీట్స్ ని బోత్ అర్బన్ అండ్ రూరల్ ఏరియా వాళ్ళతో నింపే అవకాశం ఉంది. అంటే కంపల్సరీ 25% అనేది అర్బన్ ఏరియా వాళ్ళకి 25% కంపల్సరీ ఏం లేదు ఇక్కడ. ఓకేనా? ఆ మిగిలిన 25% సీట్స్ లో ఎవరైనా ఉండొచ్చు, రూరల్ వాళ్ళు ఉండొచ్చు, అర్బన్ ఏరియా వాళ్ళు ఉండొచ్చు. రూరల్ కేటగిరీ కింద ఎవరైతే అడ్మిషన్ అప్లై చేశారో వాళ్ళు కంపల్సరీ 3rd, 4th, 5th అనేది ఏదైనా గవర్నమెంట్ స్కూల్లో కానీ, గవర్నమెంట్ ఎయిడెడ్ స్కూల్స్ కానీ, గవర్నమెంట్ రికగ్నైజ్డ్ ప్రైవేట్ స్కూల్స్ లో కానీ కంపల్సరీ రూరల్ ఏరియాలోనే చదివి ఉండాలి. వాళ్ళు ఏ ఒక్క రోజు కూడా అర్బన్ స్కూల్స్ లో చదివినా కానీ వాళ్ళు అర్బన్ కేటగిరీ కిందకే వస్తారు. ఇక్కడ చూడండి, రిజర్వేషన్ ఆఫ్ సీట్స్ ఇచ్చాడు. అంటే ఏ రిజర్వేషన్ అనేది ఏ విధంగా ఉంటుంది ఇక్కడ చూడండి. ఇంతకుముందు చెప్పినట్లుగా అట్లీస్ట్ 75% సీట్స్ ఇచ్చిన సీట్స్ లో మనకు తెలుసు ప్రతి ఒక్క నవోదయలో 80 సీట్స్ ఉంటాయి. నవోదయ స్కూల్స్ లో 80 సీట్స్ ఉంటాయి. అందులో 75% సీట్స్ అంటే మినిమం 60 సీట్లు అనేది రూరల్ ఏరియా వాళ్ళతో నింపుతారు. అంటే ఆ సీట్స్ కి ఎవరు ఎలిజిబుల్? రూరల్ ఏరియా వాళ్ళు, అంటే గ్రామీణ ప్రాంతాల్లో చదువుతున్న విద్యార్థులు మాత్రమే ఎలిజిబుల్. ఇంకా ముఖ్యంగా ఇచ్చిన అన్ని సీట్లలో కూడా కంపల్సరీ 1/3 రిజర్వేషన్ అనేది గర్ల్స్ కి, అంటే అమ్మాయిలకు ఉంటుంది. గుర్తుంచుకోండి, 1/3 అనేది అమ్మాయిలకి రిజర్వేషన్ ఉంటుంది. ఇంకా రిజర్వేషన్ చూడండి, 15% ఫర్ SC అండ్ 7.5 ఫర్ ST, బట్ సబ్జెక్ట్ టు మాక్సిమం ఆఫ్ 50% ఫర్ బోత్ ద కేటగిరీస్ టేకెన్ టుగెదర్. ఓకేనా? ఇవి కొంచెం చేంజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి, కానీ మినిమం మాత్రం 15% SCకి, 7.5% STకి మాత్రం కంపల్సరీ ఉంటుంది. ఒక్కొక్కసారి ఈ రిజర్వేషన్ అనేది ఇంటర్చేంజబుల్, అంటే కొంచెంగా చేంజ్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. నెక్స్ట్ 27% రిజర్వేషన్ అనేది ఓబీసీ క్యాండిడేట్స్ కి ఉంటుంది. కానీ ఇక్కడ మీకు ఇంతకు ముందు చెప్పినట్లుగా ఆ ఓబీసీ అనే వాళ్ళు ఎలా డిసైడ్ చేస్తారు? యాజ్ ఫర్ సెంట్రల్ లిస్ట్. ఓకేనా? అంటే సెంట్రల్ గవర్నమెంట్ లిస్ట్ లో ఓబీసీ కేటగిరీ కింద మీ క్యాస్ట్ ఉంటే మాత్రమే మీరు బీసీ కింద అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, రూరల్ ఓపెన్ సీట్స్ అనేవి కూడా మీకు బ్లాక్ వైజ్ గా ఫిల్అప్ చేస్తారు. ఒక్కొక్క జిల్లాలో బ్లాక్స్ కూడా ఉంటాయి. ఓకేనా? నవోదయ సీట్స్ అనేవి బ్లాక్ వైజ్ గా కూడా డిసైడ్ చేస్తారు. ఇక్కడ దివ్యాంగ్ చిల్డ్రన్, అంటే ఆర్థోపెటికల్లీ హ్యాండిక్యాప్డ్, హియరింగ్ ఇంపేర్డ్ అండ్ విజువల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకు కూడా రిజర్వేషన్ ఉంటుంది. వాళ్ళకి ఇలా దివ్యాంగ్ చిల్డ్రన్ అంటే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ చిల్డ్రన్ కూడా రిజర్వేషన్ ఉంటుంది. అది వాళ్ళు సీట్ వచ్చిన తర్వాత మాత్రం కంపల్సరీ దానికి సంబంధించిన సర్టిఫికెట్ చూపించాల్సి ఉంటుంది. ఇక్కడ దివ్యాంగ చిల్డ్రన్ కింద, అంటే PSC చిల్డ్రన్ కింద అప్లై చేసుకుంటే
ఎవరెవరికి ఎంత శాతం ఉండాలి, డిజేబిలిటీ అనేది ఎంత శాతం ఉండాలని ఇక్కడ మెన్షన్ చేసి చెప్పారు. ఈ పేజీ మొత్తం మీకు సీటు వస్తే మీరు ఏమేమి సబ్మిట్ చేయాలనేది ఇందులో ఉంది. సో ఇవన్నీ మనం ఎప్పుడు చూద్దాం, నవోదయ రిజల్ట్ వచ్చిన తర్వాత మనం ఈ పేజీ గురించి డిస్కస్ చేద్దాం. ఈ పేజీ మొత్తం కూడా మీకు సీటు వచ్చిన తర్వాత మీరు ఏమేమి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అనేది ఈ పేజీలో ఉంది. ఇవన్నీ మీకు సీటు వచ్చిన తర్వాత మనం మళ్ళొకసారి రిజల్ట్ వచ్చిన తర్వాత వీటి గురించి డిస్కస్ చేద్దాం. అడ్మిట్ కార్డు అంటే ఎగ్జామ్ సంబంధించిన హాల్ టికెట్ ని మీరు navodaya.gov.in వెబ్సైట్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీకు డౌన్లోడ్ చేసుకునేటప్పుడు మీ ఫోటో అనేది కరెక్ట్ గా మంచిగా ఉండాలి. ఎందుకంటే ఆ ఫోటో కానీ ఆ ఫోటోని హాల్ టికెట్ లో ఉన్న మీ ఫోటోని అంటే అడ్మిట్ కార్డ్ లో ఉన్న మీ ఫోటోని మిమ్మల్ని అక్కడ చూస్తూ కంపేర్ చేస్తూ ఇది మీరైనా కాదని చెక్ చేసిన తర్వాతనే లోపలికి పంపుతారు. కాబట్టి మీరు సేమ్ ఫోటో పెట్టండి. ఎప్పుడుదో పాతదో కానీ ఎప్పుడో చిన్నప్పుడుదో కాకుండా మీరు ప్రెసెంట్ చదువుతున్న 5th క్లాస్ చదువుతున్నప్పుడు దిగిన ఫోటో ఉండాలి. ఈ పేజీలో మీరు ఏ లాంగ్వేజ్ లో అప్లై చేసుకోవచ్చు అని ఇచ్చాడు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో ఉన్న వాళ్ళు మనకు కావాల్సిన రెండే, ఆంధ్రప్రదేశ్ అంటే తెలంగాణ గురించి డిస్కస్ చేద్దాం కదా. సో ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో ఉన్న వాళ్ళు మీ కంఫర్టబుల్ లాంగ్వేజ్ లో అప్లై చేసుకోవచ్చు. మీరు ఏ లాంగ్వేజ్ లో అప్లై చేసుకుంటే ఆ లాంగ్వేజ్ లో మీకు నవోదయ ఎగ్జామ్ ఉంటుంది. సో ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో చదివే వాళ్ళు హిందీ మీడియం లో అప్లై చేయొచ్చు, ఇంగ్లీష్, తెలుగు, మరాఠీ, ఉర్దూ, ఒరియా అండ్ కన్నడ ఈ లాంగ్వేజెస్ లో మీరు అప్లై చేసుకోవచ్చు. మీకు ఏ లాంగ్వేజ్ మీరు పర్ఫెక్ట్ గా ఉన్నారనుకున్నారో ఆ లాంగ్వేజ్ లో అప్లై చేసుకుంటే ఆ లాంగ్వేజ్ లోనే మీకు నవోదయ ఎగ్జామ్ పేపర్ ఇస్తారు ఎగ్జామ్ రోజు. సో ఇక్కడ నెక్స్ట్ తెలంగాణ చూద్దాం. ఇక్కడ చూడండి, తెలంగాణలో చదివే వాళ్ళు హిందీ, ఇంగ్లీష్, తెలుగు, కన్నడ, మరాఠీ, ఉర్దూ ఈ మీడియాలలో మీరు అప్లై చేయొచ్చు. ఇక్కడ చూడండి, మీరు ఏ లాంగ్వేజ్ లో అప్లై చేసుకున్నారో ఏ లాంగ్వేజ్ ప్రిఫర్ చేశారో ఆ లాంగ్వేజ్ లోనే మీకు సంబంధించిన టెక్స్ట్ బుక్లెట్ అనేది మీకు ఇస్తారు. అంటే ఎగ్జామ్ పేపర్ అనేది ఆ లాంగ్వేజ్ లోనే ఇస్తారు. ఇక్కడ 3 సెక్షన్స్ ఉంటాయి ఎగ్జామ్ పేపర్ లో. 80 క్వశ్చన్స్ 100 మార్క్స్ అంటే ఒక్కొక్క క్వశ్చన్ కి 1.25 మార్క్స్ ఉంటుంది. సో మీకు ఇది ఆల్రెడీ అందరికి తెలిసే ఉంటుంది, మన ఛానల్లో కూడా దీనికి సంబంధించిన వీడియో ఉంది. మెంటల్ ఎబిలిటీలో 40 క్వశ్చన్స్ 50 మార్క్స్ 60 మినిట్స్ ఉంటుంది డ్యూరేషన్. నెక్స్ట్ అర్థమెటిక్ టెస్ట్ 20 క్వశ్చన్స్ 25 మార్క్స్ 30 మినిట్స్. నెక్స్ట్ లాంగ్వేజ్ టెస్ట్ అంటే ప్యాసేజ్లు ఉంటాయి ఇందులో, తెలుసు కదా మీకు. 20 క్వశ్చన్స్ 25 మార్క్స్ 30 మినిట్స్ అంటే టోటల్ గా మీకు 80 క్వశ్చన్స్ ఉంటాయి, 100 మార్క్స్. ఎగ్జామ్ పేపర్ డ్యూరేషన్ ఎంత, టైం డ్యూరేషన్ 2 అవర్స్ ఉంటుంది. గుర్తుంచుకోండి, 2 అవర్స్ లోనే మీరు ఎగ్జామ్ పేపర్ కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. కానీ డిఫరెంట్లీ డిజేబుల్డ్ చిల్డ్రన్ అంటే డిజేబుల్డ్ చిల్డ్రన్ కి అంటే దివ్యాంగ్ స్టూడెంట్స్ కి అడిషనల్ గా 40 మినిట్స్ టైం ఇస్తారు. మీకు ఇక్కడ 80 క్వశ్చన్స్ 100 మార్క్స్ అందరికి కామన్ గా టైం ఎంత 2 అవర్స్ ఉంటుంది. ఇక్కడ క్లియర్ గా ఒకటి గుర్తుంచుకోండి, ఓన్లీ బ్లూ ఆర్ బ్లాక్ బాల్ పాయింట్ పెన్ మాత్రమే ఓఎంఆర్ షీట్ లో వాడాలి. గుర్తుంచుకోండి, కంపల్సరీ మీరు బ్లూ పెన్ గానీ బ్లాక్ పెన్ గానీ బాల్ పాయింట్ పెన్ మాత్రమే వాడాలి. యూజ్ ఆఫ్ పెన్సిల్ ఈజ్ స్ట్రిక్ట్లీ ప్రొహిబిటెడ్ అంటే పెన్సిల్ అనేది కంపల్సరీగా ప్రొహిబిట్ చేశారు, ఎట్టి పరిస్థితుల్లో వాడకూడదు. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు పెన్సిల్ వాడకూడదు. అంటే ఏమి వాడాలి, బ్లూ పెన్ గానీ బ్లాక్ బాల్ పాయింట్ పెన్ గానీ యూజ్ చేయాల్సి ఉంటుంది. సో మీకు ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాడు, మీకు ఓఎంఆర్ షీట్ లో ఈ విధంగా నింపాల్సి ఉంటుంది. ఇప్పుడు 37th క్వశ్చన్ కి సి ఆన్సర్ అనుకోండి, సి అనే బాక్స్ లో టోటల్ గా ఈ బ్లాక్ గా కానీ బ్లూ పెన్ తో కానీ ఫిల్అప్ చేయాల్సి ఉంటుంది. ఈ మోడల్లో మీరు ఓఎంఆర్ షీట్ ని నింపాల్సి ఉంటుంది. సో ఓఎంఆర్ షీట్ ఎలా నింపాలన్నది మీకు ఎగ్జామ్ ముందు ఒక మోడల్ వీడియో కూడా చేస్తాము. ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు. ఇందులో ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే మీకు టైం అనేది 2 అవర్స్ ఉంటుంది, 2 అవర్స్ అంటే 2 గంటలు ఉంటుంది. వితౌట్ ఎనీ బ్రేక్, మధ్యలో బ్రేక్ ఏమి ఇవ్వరు. మన స్కూల్లో ఇచ్చినట్లుగా ఇంటర్వల్ లాగా ఏముండదు. ఇక్కడ గుర్తుంచుకోండి, ఎవ్రీ 30 మినిట్స్ కి ఒకసారి బెల్ మీకు ఎగ్జామ్ సెంటర్ లో ఎవ్రీ 30 మినిట్స్ కి ఒకసారి అంటే ప్రతి 30 నిమిషాలకు ఒకసారి మీకు బెల్ మోగుతుంది. అదే మీకు టైం కన్సిడర్ చేస్తారు. సో ఎగ్జామ్ అనేది మీరు 11 o'clock వరకు ఎగ్జామ్ హాల్లో ఉండాలి. ముందుగానే అంటే 11 o'clock లోపు మీరు ఎగ్జామ్ హాల్లోకి వెళ్లాల్సి ఉంటుంది. మీకు తెలిసిందే, ఎగ్జామ్ అనేది మళ్ళీ ఒకసారి రిమైండ్ చేస్తున్నాను. 29th ఏప్రిల్ శనివారం నాడు ఎగ్జామ్ జరుగుతుంది. 11:30కి ఎగ్జామ్, కానీ మీరు 11 o'clock లోపలే ఎగ్జామ్ హాల్లో ఉండాలి. అంటే 11 గంటల లోపే మీరు ఎగ్జామ్ హాల్కి రీచ్ కావాలి. 11:30కి ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది. సో 11:30కి కదా లేట్ గా వెళ్ళినా పర్లేదు అనుకోవద్దు. మీరు ఎప్పుడైనా ఎగ్జామ్ ని ప్రశాంతంగా ఎంత కూల్ గా రాస్తే అంత బాగా ఎగ్జామ్ రాయగలుగుతారు. కాబట్టి మీరు 11 o'clock లోపే ఎగ్జామ్ హాల్కి వెళ్ళి కొద్దిగా రిలాక్స్ అవుతారు. కాబట్టి ఎగ్జామ్ ని ఇంకా చాలా బాగా రాయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి
హాఫ్ అన్ అవర్ ముందుగానే అంటే 11 o'clock లోపే మీరు ఎగ్జామ్ హాల్కి రీచ్ కావాల్సి ఉంటుంది. ఇక్కడ మెంటల్ ఎబిలిటీ టెస్ట్ ఏ విధంగా ఉంటుంది? ఇక్కడ సిలబస్ ఇచ్చాడు, ఒక ఎగ్జాంపుల్ లాగా ఇచ్చాడు. సో ఫస్ట్ ఎగ్జాంపుల్ చూడండి, ఆడ్ బై అవుట్ లో ఈ విధంగా ఉంటుంది. నెక్స్ట్ ఫిగర్ మ్యాచింగ్ ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ సిలబస్ అండ్ జస్ట్ మోడల్ కూడా ఇచ్చాడు. నెక్స్ట్ ప్యాటర్న్ కంప్లీషన్ ఒక మోడల్. నెక్స్ట్ ఇవన్నీ కూడా ఫిగర్ సిరీస్ కంప్లీషన్, ఇవన్నీ కూడా ఏంటమ్మా మీకు మెంటల్ ఎబిలిటీ టెస్ట్ లో ఉండే టాపిక్స్. అందులో మోడల్ గా ఒకటి పిక్చర్ కూడా ఇచ్చాడు. నెక్స్ట్ 5th టాపిక్ అనాలజీ అనే టాపిక్ ఏ విధంగా ఉంటుంది, ఒక మోడల్ కూడా ఇచ్చాడు. నెక్స్ట్ 6th టాపిక్ ఏంటమ్మా జామెట్రికల్ ఫిగర్ కాంప్లీషన్, ట్రయాంగిల్, స్క్వేర్, సర్కిల్. మీకు తెలుసమ్మా నవోదయలో మెంటల్ ఎబిలిటీ టెస్ట్ లో 10 టాపిక్స్ ఉంటాయి. ఎవ్రీ టాపిక్ నుంచి 4 క్వశ్చన్స్ వస్తాయి. 40 క్వశ్చన్స్, 50 మార్క్స్. నెక్స్ట్ మిర్రర్ ఇమేజ్ ఒక ఎగ్జాంపుల్ కూడా ఇచ్చాడు. నెక్స్ట్ పంచ్డ్ హోల్డ్ ప్యాటర్న్, ఫోల్డింగ్ ఆర్ అన్ఫోల్డింగ్, దీనికి కూడా ఎగ్జాంపుల్ ఇచ్చాడు. నెక్స్ట్ 9th టాపిక్ ఏంటమ్మా మెంటల్ ఎబిలిటీ టెస్ట్ లో 9th టాపిక్ స్పేస్ విజువలైజేషన్, దానికి ఒక ఎగ్జాంపుల్ కూడా ఇచ్చాడు, ఈ విధంగా ఉంటుంది అని చెప్తూ. నెక్స్ట్ 10th వన్ ఎంబెడెడ్ ఫిగర్, ఇది మెంటల్ ఎబిలిటీలో లాస్ట్ టాపిక్ అన్న 10th వన్. నెక్స్ట్ దీనికి ఒక ఎగ్జాంపుల్ కూడా ఇచ్చాడు. ఇక్కడ చూడండి, ఇక్కడ మ్యాథమెటిక్స్ లో అర్థమెటిక్ లో ఏమేమి టాపిక్స్ ఉంటాయని ఇక్కడ ఇవ్వడం జరిగింది. టోటల్ గా ఇక్కడ 15 టాపిక్స్ ఇచ్చారు. సో ఈ సిలబస్ ఏమేమి ఉంటుంది, ఏ విధంగా ఉంటుందని మనం నెక్స్ట్ ఇంకొక వీడియోలో డిస్కస్ చేద్దాం. ఇక్కడ మీరు అవసరమైతే ఒక స్క్రీన్ షాట్ తీసుకోండి, ఏమేమి సిలబస్ అన్నది, మ్యాథ్స్ లో ఏమేమి సిలబస్ ఉంటుంది అనేది ఇక్కడ ఒక స్క్రీన్ షాట్ తీసుకోండి వీలైతే. ఇక్కడ కూడా మీకు మ్యాథ్స్ లో ఏ విధంగా ఉంటాయి మోడల్ ఎగ్జాంపుల్స్ ఇచ్చాడు. నెక్స్ట్ కింద చూడండి ప్యాసేజ్ ఇచ్చాడు. ఇక్కడ లాస్ట్ లో ఏమి ఇచ్చాడు, ప్యాసేజ్ ఇచ్చాడు. ప్యాసేజ్ అంటే ఏ విధంగా ఉంటుంది, ప్యాసేజ్ కింద క్వశ్చన్స్ ఏ విధంగా ఉంటాయి అనేది మీకు జస్ట్ మోడల్ లాగా ఇచ్చాడు. మీరు గుర్తుంచుకోండి, కంపల్సరీ మీరు అప్లోడ్ చేసే పేపర్ లో హెచ్ఎం సిగ్నేచర్ అండ్ స్టాంప్ ఉండాలి. లాస్ట్ టైం కూడా ఈ విధంగానే ఫస్ట్ మామూలుగా అప్లై చేశారు, తర్వాత హెచ్ఎం సిగ్నేచర్ అండ్ స్టాంప్స్ తో మళ్ళీ సెపరేట్ గా చేయడం జరిగింది. కాబట్టి ఈసారి ఏమి చేశారు, మీరు స్కూల్లో చదువుతున్న హెచ్ఎం సంతకం అండ్ స్టాంప్ ఉన్న కంపల్సరీ పేపర్ అడుగుతున్నారు. సో మీరు ఇక్కడ అప్లోడ్ చేసిన సర్టిఫికేట్స్ ముఖ్యంగా ఏంటమ్మా ఫోటో, క్యాండిడేట్ సిగ్నేచర్, పేరెంట్ సిగ్నేచర్ అండ్ స్టడీ సర్టిఫికేట్. గుర్తుంచుకోండి, స్టడీ సర్టిఫికేట్ మీద కంపల్సరీ మీరు ఏ స్కూల్లో చదువుతున్నారో ఆ స్కూల్ నుంచి స్టడీ సర్టిఫికేట్ తీసుకోవాలి. అంటే మీరు ప్రెసెంట్ 5th క్లాస్ ఏ స్కూల్లో చదువుతున్నారో ఆ స్కూల్ నుంచి మాత్రమే అప్లై చేయాల్సి ఉంటుంది. కంపల్సరీ ఆ పేపర్ మీద హెచ్ఎం గారి అంటే హెడ్ మాస్టర్ గారి సిగ్నేచర్ అండ్ స్టాంప్ ఉండాలి. సో ఇక్కడ ఇంపార్టెంట్ గైడ్ లైన్స్ అని ఇచ్చారు, అప్లై చేయడానికి ఏమేం కావాలి, మెయిన్ పాయింట్స్ అన్ని ఇక్కడ ఇచ్చారు. మనం ఈ వీడియోలో డిస్కస్ చేసిన విషయాలన్నీ కూడా ఇక్కడ సింపుల్ గా ఇచ్చాడు. సో ఈ 31st జనవరి 2023 లోపు, అంటే ఈ జనవరి నెల 31వ తేదీ లోపు మీరు అప్లై చేయాల్సి ఉంటుంది. లాస్ట్ డేట్ టు సబ్మిట్ ఆన్లైన్ అప్లికేషన్ ఫర్ టెస్ట్ ఈజ్ 31st జనవరి 2023. ఇది చాలా ఇంపార్టెంట్ విషయం, గుర్తుంచుకోండి. సో ఇది అప్లికేషన్ ఫామ్ ఈ విధంగా ఉంటుంది. అప్లికేషన్ ఫామ్ అనేది మీరు అవసరమైతే స్క్రీన్ షాట్ తీసుకోండి. మీకు కంపల్సరీ ఈ అప్లికేషన్ ఫామ్ అనేది కంపల్సరీ మీకు మన వాట్సాప్ గ్రూప్ లో షేర్ చేయడం జరుగుతుంది. ఇక్కడ బ్లాక్ లెటర్స్ అంటే క్యాప్ లెటర్స్ లో నింపాల్సిన విషయాలు ఉంటాయి. తర్వాత డేట్ ఆఫ్ బర్త్ కానీ, మీరు 3rd క్లాస్ ఇక్కడ చూడండి, మీరు 3rd క్లాస్ ఎక్కడ చదివారు, ఆ స్కూల్ కి సంబంధించిన డీటెయిల్స్ అన్ని, ఎప్పుడు జాయిన్ అయ్యారు 3rd క్లాస్ లో, ఎప్పుడు పాస్ అయ్యారు, ఏ జిల్లాలో చదివారు, ఏ స్టేట్ లో చదివారు, ఏ బ్లాక్ లో, మీ జిల్లాలో బ్లాక్స్ ఉంటాయి. ఒక్కొక్క జిల్లా 9 బ్లాకులుగా, 10 బ్లాకులుగా, 11 బ్లాకులుగా డివైడ్ ఉంటుంది యావరేజ్ గా. సో మీరు ఏ బ్లాక్ అనేది కూడా ఇక్కడ క్లియర్ గా అడిగారు. ఓకేనా, నవోదయ ఎగ్జామ్ అనేది డిస్ట్రిక్ట్ వైజ్ గా సెలక్షన్ ఉన్నా కానీ బ్లాక్ వైజ్ గా కూడా చూస్తారు. ఏ బ్లాక్ లో ఎవరు ఏ క్యాస్ట్ ఎక్కువ ఉన్నారు ఆ ప్రకారమే మళ్ళీ రిజర్వేషన్ గా తీస్తారు ఎక్కువ పర్సంటేజ్. ఓకేనా, ఇక్కడ మీ బ్లాక్ ఏదో కూడా తెలుసుకొని ఉండాలి. సో 3rd క్లాసు, 4th క్లాసు అండ్ 5th క్లాస్ ఇవన్నీ కూడా ఏ బ్లాక్ లో, ఏ జిల్లాలో, ఏ స్టేట్ లో చదివారు, ఎప్పుడు పాస్ అయ్యారు అని క్లియర్ గా అన్ని డేట్లతో ఓకేనా మంత్ అండ్ ఇయర్ తో సహా అడుగుతారు. తర్వాత ఈ పేపర్ చివరిలో మీరు సిగ్నేచర్ ఆఫ్ ది క్యాండిడేట్ ఉంటుంది, సిగ్నేచర్ ఆఫ్ ది పేరెంట్ ఉంటుంది. అంటే ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళకి సిగ్నేచర్ ఉండాలి, వాళ్ళ పేరెంట్ కానీ గార్డియన్ కానీ సిగ్నేచర్ ఉండాలి. తర్వాత లాస్ట్ లో చూడండి సిగ్నేచర్ ఆఫ్ ది హెడ్ మాస్టర్ విత్ సీల్, అంటే మీరు హెడ్ మాస్టర్ తో సిగ్నేచర్ చేపించి స్టాంప్ కూడా వేయించాల్సి ఉంటుంది. ఓకేనా, మనం దీనికి సంబంధించిన ఈ బుక్లెట్ కి సంబంధించిన ముఖ్యమైన విషయాలన్నింటినీ డిస్కస్ చేయడం జరిగింది. సో ఎన్ని విషయాలు మనం మెయిన్ విషయాలు డిస్కషన్ చేశాం కాబట్టి సో మాక్సిమం మీ డౌట్స్ తీరే ఉంటాయి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం మీరు వీడియో కింద కామెంట్ సెక్షన్ లో మీ డౌట్స్ అడగండి. నెక్స్ట్ ఈ ప్రాస్పెక్ట్ లో ఉండేవన్నీ కూడా నెక్స్ట్ మీకు సీట్స్ వచ్చిన తర్వాత ఇవన్నీ మీకు ఏమి సర్టిఫికెట్లు కావాలి, ఎలా సబ్మిట్ చేయాలనే మోడల్స్ అన్ని కూడా ఇక్కడ ఉంటాయి. సో ఇప్పుడు మనకు వాటితో పని లేదు, ఎందుకంటే అది సీట్ వచ్చిన తర్వాత విషయాలు కాబట్టి. సో
వీడియోని చాలా ఇంత ఓపికగా ఈ చివరి వరకు చూశారంటే మీరు అన్ని విషయాలు తెలుసుకునే ఉంటారు. సో ఇంత ముఖ్యమైన విషయాల్ని మీరు ఒక్కరే తెలుసుకోవడం కాకుండా మీతో పాటు మీ క్లాస్‌లో గాని, మీ ఫ్రెండ్స్‌కి గాని, మీకు తెలిసిన వాళ్ళందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. ఇలాంటి ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ అనేది చాలా మందికి యూజ్ అవుతుంది కదా! సో మీకు తెలిసిన వాళ్ళందరికీ వీడియోని షేర్ చేయండి. మీకు మీ కొరకు మేము పెట్టిన ఎఫర్ట్ అనేది మీకు నచ్చినట్లయితే వీడియోని ఒకసారి లైక్ చేయండి. థాంక్ యూ ఆల్.